మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 13వ తేదీ మార్చి మాసం 2024వ సంవత్సరం బుధవార దినపు ధ్యానాంశము క్రీస్తును గూర్చిన ధ్యానము. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, మరి సమయంలో దేవుని యొక్క సహాయం చేత వాక్య ధ్యానంలోనికి వెళదామా? తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మహాగణుడను గొప్ప దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. కృపచూపువాడా, ఆధారభూతుడా, నమ్ముకోదగిన సహాయకుడా, మీ అనలేని కృపా కనికర వాత్సల్యతను బట్టి మమ్మలను ప్రేమించి పరసంబంధమైన భూసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తులో దయచేస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. మా కన్న తండ్రి, మా పోషించేటటువంటి దేవ, ఈ శ్రేష్టమైన నీవుల చేత మమ్మల్ని నింపుతూ అనునిత్యము వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి బలపరిచి ఆత్మీయ అనుభవాల్లో నడిపిస్తున్న దేవ, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. వాక్యంలో శ్రేష్టత, వాక్యంలో మాధుర్యాన్ని, వాక్యంలో శక్తిని, జీవాన్ని, అయా రక్షణను పొందుకోవటానికి మీ కృపను మాకివ్వండి. మా మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. నాయన, మీ యొక్క ప్రేమను, మీ సంకల్పాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని దయచేయండి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఒక ముఖ్యమైన పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అదేమిటయ్యా అన్నట్లయితే క్రీస్తుని గూర్చిన ధ్యానము అన్నాం. అంటే క్రీస్తు ప్రభువారు శరీర రీతిగా ఈ భూమి మీద జీవించిన దినాలలో ఆయన ఆ శరీర జీవితం ఏదైతే ఉందో దానిని కొరకు ఎందుకు మనం ధ్యానం చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏమిటి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకనంటే ఆయన బోధల గురించి, ఆయన అద్భుతాల గురించి అనేక రీతిలుగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఎందుకు నిరంతరం ధ్యానం చేయాలి, ఎంతవరకు ధ్యానం చేయాలి, ఎందుకొరకు ధ్యానం చేయాలి అని ఆలోచన చేసినట్లయితే ఈరోజు ఈ పాఠం మీకు విన్నట్లయితే క్రీస్తు ప్రభుని ధ్యానం యొక్క ఆవశ్యకత ఏమిటో మీరు తెలుసుకోబోతున్నారు. అయితే మొట్టమొదటిగా మనం క్రీస్తును గూర్చినటువంటి ధ్యానం అంటే ఎందుకు ధ్యానించాలి, ఎందుకు పఠించాలి అని ఆలోచన చేసినట్లయితే ఆత్మీయ జీవితాల్లో మన బలమైన, మన సామర్థ్యమైన దేని మీద ఆధారపడి ఉంటుందయ్యా అన్నట్లయితే ధ్యానించటం మీద. అది ఎలా చెప్పగలుగుతాం? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనంలో, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనంలో, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాయను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలను, అట్టి వారిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నారు అన్నారు. ఎంత చక్కని మాట చూసారా? అతిశయించువాడు అంటే మనం దేని మీద దృష్టి పెట్టి మనం అతిశయించాలి అంటే ఆయన భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాయ నేనే అని గ్రహించి, చూడండి, ఆయనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలెను. ఆత్మీయ జీవితంలో ఓ విశ్వాసి, నీ అతిశయం ఎందులో ఉంది? జాగ్రత్తగా గమనించండి. ఆయనను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? అలా ఉన్నట్లయితే అట్టి వాటిలో నేను ఆనందించేవాడనని యెహోవా సెలవిస్తున్నారు. క్రీస్తును గూర్చిన ధ్యానం నా జీవితంలో ఎందుకయ్యా అన్నట్లయితే నువ్వు పరిశీలనగా తెలుసుకుంటున్నావా? ఆయన బోధన గురించి, ఆయన త్యాగాన్ని గురించి, ఆయన యొక్క మాదిరిని గురించి, ఆయన ప్రేమను గురించి నువ్వు పరిశీలనగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే నీ యందు దేవుడు ఆనందిస్తూ ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. మన లోకంలో అనేక వ్యాపకాల్లో దేవుని యందు మనం సమయాన్ని వెచ్చించలేకపోతున్నామేమో, కానీ దేవుని సంతోషపెట్టేటువంటి వాటిలో మరొక గుణంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆయనను పరిశీలనగా తెలుసుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఎందుకన్నట్లయితే నువ్వెంత పరిశీలనగా తెలుసుకుంటే అంత ప్రేమను పొందుకుంటావు. చూడండి, లోకంలో వ్యక్తులు పరిశీలనగా చూస్తే భయపడతారు. కారణం ఏమిటో తెలుసా? లోపాలు ఏమన్నా కనబడతాయేమో అని. వివాహం చేసుకునేటప్పుడు ఆ వివాహానికి సంబంధించినటువంటి ఆ యొక్క స్త్రీ పురుషులు ఒకరికొరకు కొన్ని ప్రశ్నలు, అధిక ప్రశ్నలు వేసుకుంటే నన్ను నమ్మట్లేదా, ఎందుకు అడుగుతున్నావని ఎదురు ప్రశ్నిస్తారు. ఎందుకంటే వారు తప్పులు ఏమన్నా బయటపడతాయేమో అనేటువంటి ఒక ఆలోచన కదా. ఎక్కువ ప్రశ్నిస్తే ఎక్కువ భయపడతా ఉంటారు. వ్యాపార లావాదేవీలు కానీ, భూమి కొనుగోలు అమ్మకాలు, ఆస్తి కొనుగోలు అమ్మకాల్లో ప్రశ్నలు అధికమైతే అమ్మే వ్యక్తికి భయం వేస్తూ ఉంటుంది. ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాడు, ఇందులో ఏమైనా లోపం ఉంటే బయటపడుతుంది అనేటువంటి ఉద్దేశం. కానీ యథార్థంగా ఉంటే ఎంత ప్రశ్నిస్తే అంత మంచిది కదా, ఎంత పరిశీలన చేస్తే అంత మంచిది కదా.
పరమందు తండ్రి తనను పరిశీలించాలని కోరుకుంటున్నాడు. ఆయనే ఆహ్వానిస్తున్నాడు. పరిశీలన చేయండి, నిజమేంటో తెలుసుకోండి. లోకంలో దేవుళ్ళు అనబడేవారు, మతాలు, మార్గాలు లోకంలో చాలా ఉన్నాయి. వాటన్నిటికంటే పరిశీలన కొరకు ఆహ్వానించేటటువంటి గ్రంథంగా మన గ్రంథం ఉంది. కొన్ని గ్రంథాలు మీరు చూస్తే కొన్ని ప్రశ్నించడానికి అవకాశం ఉండదు. చెప్పింది విని వచ్చేసేయాలంతే. ఎదురు ప్రశ్నించటం తప్పు, పరిశీలన చేయటం తప్పు. వెళ్ళామా, విన్నామా, వచ్చామా, అంతవరకే. అంతకు మించి ప్రశ్నలు కనుక ఎదురు ప్రశ్నలు వేసినట్లయితే అదొక నేరంగా ఎంచబడుతుంది. కానీ జీవాధిపతి అయినటువంటి దేవుడు, మన దేవుడు ఏమని చెప్తున్నారు తెలుసా? నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి, వాక్యాన్ని ధ్యానించటాన్ని బట్టి ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప యథార్థత మీకు కనిపిస్తుందా? ఆయన సత్యవంతుడు గనక, భూమి మీద కృప చూపించేవాడు గనక నన్ను బట్టి పరిశీలనగా తెలుసుకుని వానిని బట్టి నేను ఆనందిస్తున్నాను. పరిశీలన చేయండి అయ్యా. నిజమేమిటో, యథార్థమేమిటో, సత్యమేమిటో, ప్రేమ ఏమిటో తెలుసుకోండి. ఆయనే ఆహ్వానిస్తున్నారు. నేను క్రీస్తుని గురించి ఎందుకు ధ్యానించాలయ్యా అన్నట్లయితే, ఇదిగో మొదటగా ఆయన గురించి ఎరిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయన ఇంకా ఆనందిస్తానంటున్నాడు. తెలుసుకోండి. ఆయన తెలుసుకోవటాన్ని బట్టి ఇంకా లోతైన ప్రేమ, ఇంకా ఆయన మన ఎడలో ఉన్నటువంటి సంకల్పం ఏమిటి, ఆయన మన ఎడలో ఉన్నటువంటి తలంపులు ఏమిటి, ఎన్నో విషయాలు మనం తెలుసుకుని ఆయన మరింతగా ప్రేమించటానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుడు తనకు తానై ఆయనను పరిశీలన చేయమని ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆ మాటల గురించి అంటారు కదా, ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటున్నారు. ప్రియులారా, గమనిస్తున్నారా? పౌలు గారు దేని కొరకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నారంటే, యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తము. ప్రియులారా, ఈరోజు లోకంలో యేసు ప్రభు దగ్గర అద్భుతాలు వెతికేవారు ఉన్నారు, మేళ్లను గురించి వెతికేవారు ఉన్నారు. కానీ అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని వెతకాలట. పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నారు చూసారా? ఈరోజు అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని వెతకటం వల్ల కలిగే ఉపయోగం, ఎందుకు నేను క్రీస్తుని గురించి ధ్యానించాలి అనేటువంటి పాఠంలో ఈ అనుభవాలను గురించి మనం నేర్చుకుంటున్నాం. అయితే పౌలు గారు చెప్తున్న మాటలు మనం గుర్తు చేసుకున్నట్లయితే, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అంటున్నారు. మనం ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన గూర్చినటువంటి పరిశీలన భావాన్ని మనము ఆసక్తితో వెతకాలి, ఆసక్తితో ధ్యానించాలి, ఆసక్తితో ప్రార్థించాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు ఆత్మీయ జీవితాల్లో మనం ఎంత లోతైన అనుభవాలకు వెళుతున్నాం, రక్షణ పొంది ఎంతకాలం అయింది, ఆయన గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం పొందుకున్నామా? ఇంకా చాలామంది మూలోపదేశాల్లోనే ఉంటున్నారు, చాలామంది ప్రాథమిక అంశాల్లోనే ఉంటున్నారు, ఇంకా చాలామంది అన్యాచారాల నుంచి వచ్చినటువంటి వారు ఇంకా అన్యాచారాలనే కొనసాగిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు క్రైస్తవులుగా మార్చబడ్డారన్న మాటే కానీ ఇంకా చాలా వరకు క్రైస్తవమైనటువంటి ప్రపంచంలో కూడా అన్యపు ఆచారాలను తీసుకుని రావటం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది వేసే ప్రశ్నలు విచిత్రంగా ఉంటాయి. కారణం ఏమిటాయా అంటే, వారు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోవటానికి ప్రయత్నించట్లేదు. అలాగున ఈ జ్ఞానాన్ని గూర్చినటువంటి అవగాహన ఈరోజు మనం ఆలోచన చేస్తే మొదటిగా ఒక ప్రశ్న మనకు వస్తుంది. అదేమిటాయా అంటే, యేసు ప్రభు దేవుడా కాదా, యేసు ప్రభు ప్రవక్త, చాలా రకాలైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే యేసును గూర్చినటువంటి, ప్రభువును గూర్చినటువంటి, క్రీస్తును గూర్చిన ధ్యానంలో మనం తెలుసుకునే మాట ఏమిటాయంటే, యోహాను గారు తన పత్రికలో అంటున్నారు, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము అన్నారు. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు అన్నారు. ఈ మాట చూస్తే ఆయన ఆజ్ఞలు గైకొనిన ఎడల దీని వలన ఆయనను ఎరిగి ఉందుము అన్నారు. ప్రియులారా, ఆయన ఆజ్ఞ ఆయన కొరకు ధ్యానించాలి. ఆయన కొరకు ధ్యానిస్తే ఆయన ఎవరో మనం ఎరిగి ఉంటాం. చాలామంది విచిత్రంగా, యేసు ప్రభు దేవుడా, ఎక్కడున్నారో చూపించండి, యేసు ప్రభు ఈ బోధ ఎందుకు చెప్పారు, ఈ మాట ఎందుకు చెప్పారు, ఈ పని ఎందుకు చేశారు, శిలువ మీద ఎందుకు మరణించారు, ఎందుకు ఆయన మరలా సజీవుడిగా తిరిగి లేవలేదు? లోకంలో క్రీస్తు విరోధులు ప్రశ్నించేటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఎక్కడొస్తుందయ్యా అంటే, వాక్యం చెప్తుంది ఆయన ఆజ్ఞలను మనం ధ్యానించాలి. క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము తెలుసుకున్నట్లయితే అప్పుడు ఆయనని ఎరిగి ఉంటాం. ప్రియులారా, క్రీస్తు ప్రభువుని గూర్చిని తెలుసుకోవటం అంటే
ఏదో ఒక న్యూస్ పేపర్లో సమాచారం తెలుసుకోవటం కాదు. ఆయన ఇచ్చే జ్ఞానం కొరకు ప్రార్థించాలి. ఆయన ఇచ్చేటటువంటి తలంపు కొరకు మన హృదయాలను సిద్ధపాటు చేసుకోవాలి. దివారాత్రములు వాక్యమును ధ్యానించాలి. అప్పుడు లోతైనటువంటి భావాన్ని కలిగి ఉంటాం. అందుకే ఇందాక ఇర్మియా గ్రంథంలో చూసాం కదా, దేవుని వాక్యాన్ని పరిశీలనగా ధ్యానం చేయాలి. అలా పరిశీలన చేస్తే వాస్తవం ఏమిటో తెలియపరచబడుతుంది. క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము దేని కొరకయ్యా అన్నట్లయితే ఆయన పరిపూర్ణత తెలుసుకోవటానికి, ఆయనలో దైవత్వం తెలుసుకోవటానికి, ఆయన యొక్క సంకల్పం తెలుసుకోవటానికి. ధ్యానించందే ఈ విషయాలు ఎప్పటికీ అర్థం కావు. మనం కొన్ని చోట్ల వ్యాపార లావాదేవీల్లో మనం చూస్తాం, వస్త్రాలే కానీ వస్తువులే కానీ అవి వాటిని మనకు అమ్మటానికి పై మెరుగులుగా చూపిస్తూ ఉంటారు కదా. ఈ మధ్యకాలంలో ఒక స్కామ్ నేను ఎక్కడో న్యూస్ పేపర్లో చదివాను. ఒక బంగారాన్ని అమ్మేటటువంటి వ్యక్తి వచ్చి బంగారాన్ని అమ్మటానికి ప్రయత్నించాడు. ఆ బంగారం అవునా కాదా అని పరిశీలన చేసుకోవాలి అన్నాడు. చేసుకో అబ్బాయి అన్నాడు. వెంటనే పైన ఆ గీటు తీసేసరికి అదంతా బంగారమే, చాలా విలువైనటువంటిది, బరువైనటువంటిది. సరే గీటు పెట్టాడు, చూశాడు. వెంటనే డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మరింత పరిశీలనలోకి వెళ్ళాడు. ఆ మరింత పరిశీలనలోకి వెళ్ళాక తెలిసింది ఏమిటాయా అంటే, ఆ బంగారం ఉన్న వాట వాస్తవమే, కానీ బంగారం మధ్యలో ఉండేటువంటిదంతా ఇనుము. ఆ ఇనుముకు బంగారపు హద్దు కోటింగ్ వేసిన తర్వాత ఇవ్వబడింది. కనుక కొద్దిపాటి పరిశీలనలో బంగారం అని తెలిసింది, కానీ పూర్తి పరిశీలనలోకి వచ్చాక మధ్యలో ఇనుము ఉందని తెలిసింది. అంటే పరిశీలన పూర్తి స్థాయిలో జరగటం వల్ల నిజాలు బయటపడతాయి. ప్రియులారా గమనించండి, జీవగ్రంథమైన బైబిల్ గ్రంథం పరిశీలనకు ఆహ్వానిస్తుంది. మీరు పరిశీలించండి అయ్యా, ధ్యానించండి అయ్యా అంటే లోకం అంటుంది అంత టైం లేదు, పై మెరుగులే కావాలి మాకు. పై మెరుగులని అంటే వాస్తవికతకు, పరిశీలనకు, ధ్యానానికి అవకాశం లేని మార్గం కావాలంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే పరిశీలన తెలుసుకోండి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి సంపూర్ణమైనవో, ఏవి శాశ్వతమైనవో వాటి మీద ధ్యానం ఉంచండి అయ్యా. బైబిల్ గ్రంథం తనకదే చెప్తుంది. ఏది శాశ్వతమైనదో పరిశీలన చేయండి. మరోచోట అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా, సమస్తమును రుచి చూచి తిని మేలైన దానిని చేపట్టి తిని కదా. అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా అతడు చదువుకున్న వ్యక్తిగా అనేక గ్రంథాలను చదివాడు. పరిశీలనగా తెలుసుకుని క్రీస్తులో ఉన్నటువంటి జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభుని గురించి ధ్యానము ఎందుకు ఉపయోగపడుతుందయ్యా అన్నట్లయితే ఆయనలో ఉండేటువంటి దైవత్వము, ప్రేమ అనేటువంటి విషయాలను మనం పరిపూర్ణంగా తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే మనము క్రీస్తును గూర్చిన ధ్యానము దేని కొరకయ్యా అన్నట్లయితే మనము ఇతరులకు క్రీస్తును ప్రకటించుట కొరకు. జాగ్రత్తగా గమనించండి. నీకు ఆ విషయం పూర్తిగా తెలియకపోతే ఎదుటి వ్యక్తికి పరిపూర్ణంగా ఆ విషయాన్ని నువ్వు తెలియపరచలేవు. ఉదాహరణకి వైద్యుడు ఉన్నాడు. ఆ వైద్యుడు వైద్యం చేయాలి అని అంటే అతడు పూర్తిగా ఆ వైద్య శాస్త్రం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తి శరీరం మీద తన ప్రయోగాన్ని, వైద్యాన్ని చేయగలుగుతాడు కదా. అలాగే ఆత్మీయ జీవితాల్లో క్రీస్తును గూర్చిన ధ్యానం ఎందుకయ్యా అంటే, ఈరోజు చాలామంది ఏదో చెప్పారు, విన్నాము, వెళ్ళాము అనుకుంటారు. కానీ దేవుని చిత్తంలో దేవుని జ్ఞానం అనేటువంటి దేని కొరకయ్యా అన్నట్లయితే యేసు ప్రభుని గురించి ఇతరులకు చెప్పవలసిన అవసరత మనలో ప్రతి ఒక్కరికి ఉంది. బహుశా మనలో అనుకోవచ్చు, అయ్యా నేను దైవజనుని కాదు, పాస్టర్ని కాదు, సువార్థికుని కాదు అని అంటే పర్వాలేదు. నీ స్థాయిలో నీవు ఇతరుల కొరకు క్రీస్తుని గురించి చెప్పవలసిన అవసరం ఉంటుంది. అది ఒకవేళ నీ బిడ్డలకు కావచ్చు, నీ భాగస్వామికి కావచ్చు, నీ తోబుట్టువులకు కావచ్చు, నీ స్నేహితులకు కావచ్చు, తోటి పనివారికి కావచ్చు. ఏదో ఒక సందర్భంలో నీ యొక్క ప్రభువుని గురించి వారికి తెలియపరచాలి. అలా తెలియపరచాలి అన్నట్లయితే క్రీస్తును గూర్చి ధ్యానించిన వ్యక్తిగా ఉంటే మాత్రమే నువ్వు చెప్పగలుగుతావు. బహుశా చెప్పే సమయంలో ఎదుటి వ్యక్తి కేవలం ఊకడతాడని నువ్వు అనుకోవద్దు సుమా. ఎదుటి వ్యక్తి నిన్ను ప్రశ్నిస్తాడు, ఎదుటి వ్యక్తి తప్పుపడతాడు, ఎదుటి వ్యక్తి లోపాలు ఎతకటానికి ప్రయత్నిస్తాడు, ఎదుటి వ్యక్తి విమర్శిస్తూ ఉంటాడు. వాటన్నిటికీ నువ్వు చెప్పగలవా? అలా చెప్పాలి అంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి కదా. ఆయన స్వభావం ఏమిటో, ఆయన యొక్క ప్రేమ ఏమిటో, ఆయన శక్తి ఏమిటో, ఆయన ఉద్దేశాలను నువ్వు ఎరిగినప్పుడు ఎదుటి వ్యక్తి చెబుతున్నటువంటి మాటలను నువ్వు చెప్పగలుగుతావు కదా. దేవుని స్వభావము, క్రీస్తు ప్రభు యొక్క స్వభావము ఎరిగి ఉండకపోతే ఈరోజు లోకంలో విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభుని ఎందుకు సిలువేశారు, ఎందుకు మరణించారు, ఆయన స్వభావం నీకు తెలుసా, ఆయన ప్రేమ నీకు తెలుసా, ప్రాయశ్చిత్తము కొరక ఆయన చేసిన త్యాగం నీకు తెలుసా? ఇవన్నీ తెలిస్తేనే చెప్పగలుగుతారు. ఈరోజు లోకంలో ఆయన దేవుడైతే
ఎందుకు సిలువ వేయబడ్డారు, ఎందుకు అలా జీవించారు, ఇలా ఎన్నో మాటలు చెప్పేటటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు జీవితము త్యాగం కదా. యేసు ప్రభు ఒకవేళ దేవుడైతే సంపన్నంగా ఉండాలి కదా, ఎందుకు ఉండాలి? మొన్నెవరో వ్యక్తి యేసు ప్రభు అలా ఎందుకున్నారు, మా దేవుళ్ళు రిచ్, ఆయన ఎలా ఎందుకున్నాడు అంటే ఆయన స్వభావం తెలియాలి. వాక్యం చాలా స్పష్టంగా ఆయన పరమును విడిచి దాసుని స్వభావమును ధరించుకుని నీ కొరకు నా కొరకు చేసిన త్యాగాలలో ఆయన స్థాయి తగ్గించుకోవటమే. అది ప్రేమ. ఆ ప్రేమ సంకల్పం అనేది నీకు తెలియాలి అంటే ఆయనను గురించి ధ్యానిస్తే ప్రభువా ఇంత గొప్ప మనసా నీదని నువ్వు చెప్పగలుగుతావు. ప్రియులారా గమనించండి. అలాగే ఆ లేఖనాల్లో మనం చూసేటప్పుడు ఆయన ప్రవచనాలలో నెరవేర్పైనటువంటి వారు క్రీస్తు ప్రభువారు. ప్రియులారా గమనించండి. మొన్నటి దినాన్ని ఒక యవనస్తుడు నన్ను ఒక ప్రశ్న అడిగారు, అయ్యా లోకంలో చాలామంది భూమి మీద పుట్టినటువంటి వారిలో దేవుళ్ళని పిలువబడుతున్నారు, అలాగే యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీద శరీరీతిగా పుట్టారు కనుక ఆయన కూడా దేవుడని పిలువబడుతున్నారు, వీరికి వారికి వ్యత్యాసం ఏమిటి, అందరూ భూమి మీద పుట్టిన వారే కదా అని అంటే అప్పుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? అయ్యా చాలామంది భూమి మీద పుట్టాక వారు దేవుళ్ళని చెప్పుకున్నారు, కొంతమంది వారు దేవుళ్ళని గుర్తించారు. కానీ యేసు ప్రభు వారు రాకమునిపే వేల సంవత్సరాల నుంచి ఆయన కొరకు ప్రవచనాలు ఘోషిస్తున్నాయి. అందుకే ఆయనను అయా రావాల్సిన వాడు నీవేనా, మేము మరొకని కొరకు ఎదురు చూడాలా అని అడుగుతున్నారు బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు. కారణం ఏమిటాయా అంటే ఆయన రావలసి ఉన్నది అనేటువంటిది ప్రవచనాల నెరవేర్పు. ఆయన సృష్టిలో ఆకస్మికంగా భూమి మీదకి వచ్చి నేను దేవుడిని చెప్పుకోలేదు. లోకంలో చాలామంది అలాగే చెప్పుకున్నారు. లోకంలో ఇదిగో నేను దేవుడిని చెప్పుకున్నారు, అద్భుతాలు చేస్తున్నామని చెప్పుకున్నారు, లేక వారిని ప్రజలు గుర్తించారు, లేకపోతే ప్రముఖులైన వారిని దేవుళ్ళుగా చిత్రీకరించారు, ఇలా ఏదో జరిగింది. కానీ యేసు ప్రభులో ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఆయన కొరకు ఆయన భూమి మీద రాకమునిపే ఎన్నో ప్రవచనాలు కదా. మనం యెషయా గారి గురించి చూస్తే యేసు ప్రభు వారు భూమి మీదకి రాకమునుపు సుమారు 750 సంవత్సరాలకు పూర్వం ఆయన ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ గ్రామంలో ఏ రీతిగా పుడతారనే విషయాలను గురించి లేఖనాలు చాలా స్పష్టంగా తెలవర్చబడ్డాయి. అంటే యేసు ప్రభు వారు భూమి మీద జీవించిన జీవితం ఏమిటయ్యా అంటే లేఖన నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు. ఈ ప్రవచనాలను మనం క్రీస్తు ప్రభులో ధ్యానించాలి. ఒకసారి మనం వెనక్కి వెళితే ఆయన గూర్చినటువంటి లేఖనాలు ఏమై ఉన్నాయో, ప్రవచనాలు ఏమై ఉన్నాయో ఆదికాండం 3వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుడు ఆ స్త్రీతో చెప్తూ నీ సంతానమునకును ఆ సర్ప సంతానమునకు వైరము కలగ చేసేదనని చెప్పిన మాట ఏమిటో, యాకోబు గారు తన దండాన్ని గురించి చేసిన ప్రవచనమేమిటో, మీకా గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనను గూర్చినటువంటి ప్రవచనాలను ఒకసారి మనం ధ్యానం చేస్తే ఎంత పరిపూర్ణ చిత్రం వస్తుంది. విమర్శకులు మన ముందు మాట్లాడగలుగుతారా? ఈరోజు కొన్నిసార్లు సాధారణంగా క్రీస్తుని ఎరిగి ఉండి మరలా ఇదిగో పలానా మతంలోకి గర్వాపిసి పలానా మతంలోకి తిరిగి వెళ్ళిపోతున్నారు అన్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? వారు క్రీస్తుని గూర్చి ధ్యానం చేశారా? సంఘాలు వారికి నేర్పించాయా? వీళ్ళందరూ కూడా ఏదో ఒక ఉద్దేశంతో రావటం, ఎటు గాలి వీస్తే అటు వెళ్ళటం తప్పించి క్రీస్తును గూర్చి ధ్యానం కలిగినటువంటి వారు కాదు. ప్రియులారా, క్రీస్తును గూర్చి ధ్యానం కలిగితే ఈరోజు మాటలకి, మాయకి, తంత్రాలకి మారిపోతూ ఉన్నారు. కానీ కొరడా దెబ్బలు కదిలించలేకపోయింది ఆదిమ సంఘాన్ని. ప్రియులారా గమనించండి. ఎందుకంటే వారు క్రీస్తును గూర్చిన మూలోపదేశం కలిగిన వారు, వారు క్రీస్తును గూర్చి ధ్యానం కలిగిన వారు గనక చెరసాలు, ఆఖరికి మరణం కూడా వారి నోట్లో నుంచి ఇదిగో నేను క్రీస్తు ప్రభువును విడిచిపెడతానని చెప్పించలేకపోయింది. కారణం ఏమిటో తెలుసా? వారు క్రీస్తును గూర్చినటువంటి ధ్యానము చేసిన వారు. ఈరోజు అయా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు వేరే మతాల్లో మారిపోతున్నారు, వేరే మార్గాల్లో మారిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు, విశ్వాసంలో భ్రష్టులైపోతున్నారంటే కారణం ఏమిటో తెలుసా? క్రీస్తును గూర్చిన ధ్యానము జరగకపోవటమే. ప్రియులారా, క్రీస్తును గూర్చి ధ్యానం కలిగితే ఏ వ్యక్తి నిన్ను మభ్యపెట్టగలడు? ఏ వ్యక్తి నీతో చెప్తే నువ్వు మాట్లాడగలవు? ఏ వ్యక్తి చెప్పినా నువ్వు ధైర్యంగా నిలబడతావు కదా. వాక్యంలో మనం చూస్తాం, కీర్తనాకారుడు యవన కాలంలో పుట్టినటువంటి బిడ్డలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు, అటివారు విరోధులతో గుమ్మములలో వాదించేదరు అన్నారు. నీవు అలా ఉండాలి, దేవుని చేతిలో బాణమైనటువంటి బిడ్డగా ఉండాలి. ఎప్పుడైతే సానబెట్టబడుతున్నావో, ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తున్నావో, ఎప్పుడైతే పరిశీలనగా తెలుసుకుంటున్నావో అటివాడు గుమ్మములలో తమ విరోధులతో వాదించేదరు. నిన్నెవరు చెప్పినప్పటికీ అనేక మంది పేతురుగా నయా ఈ నామాన్ని మీరు ప్రకటించకూడదని కొరడాలతో కొట్టారు, చెరసాల్లో వేశారు, మరణానికి అప్పగించారు, చలచల మరిగేటటువంటి నూనెలో వేశారు, తలకిందులుగా సిలువేశారు, రంపంతో మెడలు కోశారు. ఏం చేసినా కూడా వారు క్రీస్తును గూర్చినటువంటి ధ్యానము చేసిన వారు గనక వారు ఎట్టి పరిస్థితుల్లో సత్యానికి దూరం అవ్వలేదు. ప్రియులారా, అతి బలమైన విశ్వాసపు జీవితం కావాలి అన్నట్లయితే మన జీవితంలో
క్రీస్తును గూర్చినటువంటి ధ్యానం అనేది జరగాలి. క్రీస్తును గూర్చిన ధ్యానపు ప్రాముఖ్యతను మనం తెలుసుకుంటున్నాం. అలాగే మూడవదిగా క్రీస్తుని గురించి ప్రకటించాలి అనేటువంటి అంశంలో ముఖ్యంగా ఆయన ప్రకటించటానికి గల ఉద్దేశం ఏమిటి? ఎందుకు ఈరోజు లోకంలో చాలామంది క్రీస్తుని గురించి ప్రకటించటం అంటే మత వ్యాప్తనో, లేకపోతే ఈ మధ్య కొత్త మాట అంటున్నారు, అదేమిటయ్యా అంటే అది మాఫియా. ఇదొక మత మాఫియా బయలుదేరారు, ఊళ్ళల్లో గ్రామాల్లోకి వెళ్ళి ఇదిగో అనేక మంది మనుషులను మార్చేస్తున్నారు అన్నారు. కానీ పర్పస్ ఏమిటో తెలుసా? ఈరోజు ఉద్దేశం ఏమిటో తెలుసా? ఒక మాటలో చెప్పాలి అంటే అగ్నిలో నుంచి లాగినట్టు క్రైస్తవ విశ్వాస దృష్ట్యా ఒక వ్యక్తి క్రీస్తును కలిగి లేకపోతే అతడు మరణంలోనికి వెళ్ళిపోతాడు కనుక అతను చూసి భయము, అతను చూసి ఆవేదన, అతను చూసి జాలి కలిగి అతను వెంటనే ఏమాత్రము నిర్లక్ష్యము చేయకుండా కాపాడాలి, మరణం నుంచి కాపాడాలనేటువంటి ఉద్దేశమే. ఇది ఎప్పుడు తెలుస్తుంది? క్రీస్తును గూర్చి ధ్యానం చేస్తే అయ్యో నశించిపోతున్న వారు ఈరోజు మరి అనాదిగా ఆదిమ సంఘం నుంచి కూడా మిషనరీలుగా అనేక ప్రాంతాలకు, ఖండాలకు వెళ్ళి ప్రాణాలకు తెగించి ఈరోజంటే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి, వాక్యం చెప్పటం అనేది గ్రామాల్లో చెప్తూ ఉన్నాం. ఒకప్పుడు మరి సువార్తను ప్రకటించడానికి మిషనరీలు వెళ్ళేటప్పుడు వారితో తీసుకువెళ్ళేటువంటి సాధనాల్లో శవపేటిక ఒకటి. కారణం ఏమిటంటే ఆ ప్రాంతాల్లో ఏ కారణాన్ని బట్టి మరణించినా వారి యొక్క శరీరము నిర్మించుకోవటానికి, వారి శరీరాన్ని ఖననం చేసుకోవటానికి శవపేటికను కూడా వారు తీసుకువెళ్ళేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవి. ఎందుకంటే ఆ తెగలు అనేక మంది మిషనరీలను చంపేసేవారు. ఈ మధ్యకాలంలోనే గట్టిగా మనకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా అవ్వట్లేదు అనుకుంటా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఒక మిషనరీ వాక్యాన్ని చెప్పడానికి వెళితే అతని శిరస్సు ఖండించేశారు. అలాగే ఎంతోమంది వారు చనిపోతామని తెలిసి వెళ్ళారు. ఈరోజు సువార్త చెప్పటం అంటే చాలామందికి మాఫియా అని పిచ్చ మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి సువార్త ప్రాణాలకు తెగించి చేసింది. అనుకూల వాతావరణాలు కాదు, అప్పుడు పరిస్థితులు సరిగా ఉండేవి కాదు. చాలా వరకు మరి ఆఫ్రికా వెనుకబడినటువంటి దేశాలకు, ప్రాంతాలకు, ఆఖరికి భారతదేశం లాంటి చోట కూడా చాలామంది మిషనరీలు వచ్చేటప్పుడు ఇక్కడ ఏదో సౌఖ్యంగా ఉంటుందని కాదు, ఇక్కడ ఆహారం సరిగా ఉండదని తెలుసు, వసతులు ఉండవని తెలుసు. ఆ రోజుల్లో దోమలకి మలేరియా జ్వరాలు, ఇతర జ్వరాలకు వచ్చి చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. చిన్న చిన్న పొరపాట్లకు విష జ్వరాలు వచ్చి చనిపోయిన వారు ఉన్నారు. వారికి తెలీదా అంటే వారికి అన్నీ తెలిసి ఆ రోజు వెళ్ళేవారు. కారణం ఏమిటంటే ఆ పర్పస్, ఉద్దేశం ఏమిటో తెలుసు కనుక, క్రీస్తుని గురించి ధ్యానించారు కనుక వెళ్ళగలిగారు. కనుక ప్రియులారా, క్రీస్తుని గూర్చిన జ్ఞానము విలువైనటువంటిది. కొనసాగిందాం. ఆసక్తిగా వాక్యాన్ని వినండి. అనేక మందికి వాక్యాన్ని పంచి దేవుని పనిలో భాగస్థులవ్వండి. ఇదే విషయాన్ని రేపటి దినాన్ని కొనసాగిందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో ఫలింపులోనికి నడిపించండి అయ్యా. విని విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృప దయచేయండి అయ్యా. క్రీస్తుని గూర్చిన ధ్యానం ఆసక్తి కలిగి మేము వినుటకు, ధ్యానించుటకు, నేర్చుకున్నటకు కృప దయచేయండి. వాక్యాన్ని అనేకులకు నైనా పంచుతున్న బిడ్డలను దీవించండి అయ్యా. వర్తమాన కార్యక్రమాల ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.